ఒకడు మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలమిస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలైపోతారు. మీరు నాకు ఓట్లేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను? 5 సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలా మంది ఉన్నారు, పత్రికేయులు ఉన్నారు, చాలా మంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు. ఈ గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి అడగమని చెప్పాను. నువ్వు పేరంటాలకి రాలేదు, పబ్బాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని, ఇంత మందిని ఏకం చేసే వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది, మేము ఉన్నాం కాచుకుంటాను, మిగతా వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం. అలా కాకుండా వచ్చి నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను. అంటే నా అవసరం లేని నిజమైన నాయకత్వం ఏంటి? నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా. అది కదా అభివృద్ధి అంటే. ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే కానీ పనులు అవ్వండి. అట్లా అంటే అది అభివృద్ధి కానట్టే కదా లెక్క. అంటే